హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాఘమాసం అనేది వచ్చేసింది కదండీ! ఈ రోజటి నుంచి స్టార్ట్. సో, ఎవ్వరైనా ఎన్ని జన్మలలో చేసిన పాపాలైనా తొలగిపోయి, మన ఇంట్లో శుభకార్యాలు, మన కోరికలు నెరవేరాలంటే ఈ విధంగా చేయండి. ఈ మాఘమాసం మొత్తం కూడా మనము ఏదో నదిలోనైనా, చెరువులోనైనా ఇవేవి అవైలబిలిటీ లేకపోతే అట్‌లీస్ట్ ఇంట్లో ఏదైనా బావి ఉన్నట్లయితే ఇంటి ముందర ఆ బావి వాటర్‌తోనైనా చేయండి. ఇవి కూడా మనకు అవైలబిలిటీ లేకపోతే మనం స్నానం చేసే వాటర్‌తోనే ప్రయాగ అనుకుంటూ చేయండి. అలా చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు అనేటివి తొలగిపోతాయి. ఈ మాఘమాసంలో ఏ చిన్న పూజ చేసినా, ఏ చిన్న దానం చేసినా కూడా వందింతల రేట్ల అంటే వందింతలు మనకు పుణ్యం అనేది దక్కుతుందండి. గోసేవ అనేది ఖచ్చితంగా చేయండి. ఏదో ఒక దానం అంటే ఏదో ఒకటి ఫుడ్ గోమాతకి తినిపిస్తూ ఉండండి. విష్ణు సహస్రనామాలు వినడమైనా, చదవడమైనా ఈ మంత్ మొత్తం చేయండి. అన్నదానం అనేది